మంగళగిరి పోలీసులు వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు ఇవాళ మధ్యాహ్నం లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, తలసిల రఘురాం హాజరు కానున్నారు. విచారణ ఇంకా పూర్తి కాలేదని, మరోసారి పోలీస్ స్టేషన్ కు రావాల్సి ఉంటుందని పోలీసు అధికారులు వీరందరికీ మరోసారి నోటీసులు ఇచ్చారు. మరోపక్క మాజీ ఎంపీ నందిగమ్మ సురేష్ ను మంగళగిరి రూరల్ పోలీసులు కస్టడీకి తీసుకొనున్న సంగతి తెలిసిందే. మంగళగిరి పోలీసులు వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు ఇవాళ మధ్యాహ్నం లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, తలసిల రఘురాం హాజరు కానున్నారు. విచారణ ఇంకా పూర్తి కాలేదని, మరోసారి పోలీస్ స్టేషన్ కు రావాల్సి ఉంటుందని పోలీస్ అధికారులు వీరందరికీ మరోసారి నోటీసులు అయితే ఇచ్చారు. మరోపక్క మాజీ ఎంపీ నందిగమ్మ సురేష్ ను మంగళగిరి రూరల్ పోలీసులు కస్టడీకి తీసుకొనున్న సంగతి తెలిసిందే. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. మొత్తంగా చూసుకుంటే ఇంకా విచారణ పూర్తి కాలేదంటూ కూడా మరోసారి నోటీస్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే మరి తదుపరి విచారణ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవాలి? భవానీ, మొత్తానికి గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించినటువంటి కేసులో పోలీసులు అయితే మాత్రం దూకుడు పెంచారని చెప్పాలి. దాదాపుగా ఇప్పటికే ఈ కేసులో కూడా మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ విధించినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే మరి అత్యంత కీలకంగా ఉన్నటువంటి కేసులో నిందితులుగా ఉన్నటువంటి గుంటూరుకు చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అదేవిధంగా తలసిల రఘురాంతో పాటు జోగి రమేష్, అదేవిధంగా ఏదైతే విజయవాడ చెందినటువంటి దేవినేని అవినాష్, ఈ నలుగురు కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారు. మరి నిందితులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం పోలీసులు వారి ఇంటికి వెళ్లి నోటీసు కూడా ఇచ్చి రావడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలలోపు కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి రావాలి, వచ్చి వివరణ ఇవ్వాలి. దీనికి సంబంధించి కూడా అసలు పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం భావిస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలలోపు కూడా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు తలసిల రఘురాం, అదేవిధంగా దేవినేని అవినాష్, జోగి రమేష్, ఈ నలుగురు కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలంటూ కూడా పోలీసులు అయితే మాత్రం వారి ఇళ్లకు వెళ్లి నోటీసులు అయితే ఇచ్చేశారు. మరి ఈ నేపథ్యంలోనే మరి మధ్యాహ్నం 2 గంటల వరకు మీరు హాజరవుతారా లేదా అనేది కూడా ఒక సస్పెన్స్ అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉంది. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు ఇప్పటికే పోలీసులు అయితే పెద్ద మొత్తంలో చేరుకున్నారు. ఎందుకంటే వైకాపా సంబంధించిన కొద్ది కార్యకర్తలు కొంత అలజడి వాతావరణం సృష్టించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వారిని అందరినీ కూడా అడ్డుకునేందుకు ఇప్పటికే పోలీసు బలగాలు కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఏదేమైనా కూడా ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి నిందితులు మొత్తాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదు అనేటువంటి దానిపై కూడా ప్రభుత్వం అయితే మాత్రం సీరియస్ గానే వ్యవహరిస్తా ఉంది. మరి అందులో భాగంగా పోలీసులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ యొక్క దాడికి సంబంధించినటువంటి నిందితులు ఎవరు ఉన్నారు అనే దానిపై కూడా పూర్తి స్థాయి విచారణ చేస్తా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే 24 మందిని కూడా జైలుకు కూడా పంపడం జరిగింది. మరి తాజాగా మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా రిమాండ్ విధించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ రోజు నలుగురు హాజరైతే వీరిని విచారించినటువంటి అనంతరం వారిని అరెస్ట్ చేస్తారా లేదంటే వారికి రిలీవ్ ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరోవైపు మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా గత 2 రోజులు నిన్న ఏదైతే మంగళగిరి కోర్టు అయితే మాత్రం 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి నందిగం సురేష్ ఇవ్వాలని చెప్పి కూడా ఒక పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో దానికి కూడా అనుమతించింది. మరి రేపు నందిగం సురేష్ ఎల్లుండి 2 రోజుల పాటు కూడా పోలీసులు ముందు విచారించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
చూద్దాం.